మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ తో పాటు సాక్షులుగా ఉన్న తుల ఉమా, బాల్కసుమన్, దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్ల వాంగ్మూలాలను నమోదు చేసిన కోర్టు కేటీఆర్ పిటిషన్ పై మంత్రి సురేఖ వివరణను కోరనుంది. ఆమె కౌంటర్ పై ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాక కోర్టు తన తీర్పును వెల్లడించనుంది. కాగా మంత్రి సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు తీర్పు ఈ నెల 28కి వాయిదా పడింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ తో పాటు సాక్షులుగా ఉన్న తుల ఉమా, బాల్కసుమన్, దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్ల వాంగ్మూలాలను నమోదు చేసిన కోర్టు కేటీఆర్ పిటిషన్ పై మంత్రి సురేఖ వివరణను కోరనుంది. ఆమె కౌంటర్ పై ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాక కోర్టు తన తీర్పును వెల్లడించనుంది. కాగా మంత్రి సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు తీర్పు ఈ నెల 28కి వాయిదా పడింది.